హలో బ్రో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్. ప్రజెంట్ వచ్చేసి భద్రాచలంలో ఉన్నాం అన్నమాట. టైం చూడండి 10:21. ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో మీకు ఒకటి చెప్పాలనిపించింది, సో అందుకే గోప్రో తీసుకుని వచ్చా. ఇక నా ముందు వెళ్తున్నాడా కళ్యాణ్, ఈజ్ మై న్యూ ఫ్రెండ్ అనమాట. యాక్చువల్గా మీకు కూడా ఒక చిన్న కన్క్లూజన్ ఉంటుంది కదా, అందుకే చెప్తున్నా. మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఏంటంటే వీడు బైక్ పైన ఎందుకు వెళ్తాడు, బస్సుకు కార్లో కానీ ట్రైన్లో కానీ ఆరామ్స్గా వెళ్ళొచ్చు కదా అని. ట్రైన్లో కార్లో వచ్చేస్తే ఏంటంటే నార్మల్గా టైంకి పోయినామా, టైంకి దర్శనం చేసుకున్నామా, టైంకి తిన్నామా, టైంకి పడుకున్నామా, అంతే, దట్స్ ఇట్. ఇదే ఉంటుంది. టైంకి వచ్చేసినామా రిటర్న్. అయితే మేము బైక్ పైన వెళ్ళడం వల్ల మాకు నచ్చింది చేసాం. భద్రాచలం కరకట్ట పైన కాసేపు ఆగితే వీళ్ళు కలిసారు, మాకు కొంత ఇన్ఫర్మేషన్ చెప్పిళ్ళు. దెన్ నెక్స్ట్ ఎట్లా చిన్న క్లోజ్ అయ్యాలి అంతే. అండ్ ఈరోజు మాకు దర్శనం అయిపోగానే చిన్న మాకు ఛార్జింగ్ ఇష్యూ ఉంటే, సరే వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి కాల్ చేశాను. అంతే 5 minutesలో వచ్చేసిండు నా దగ్గరికి. పదా బ్రదర్ అని అన్నాడు, రూమ్కి తీసుకెళ్ళిండు. ఇప్పుడు భద్రాచలంలో అట్లా తిరిగేసి వద్దాం పదా అని చెప్పి భద్రాచలం అంతా తిప్పుతున్నాడు. మంచిగా టిఫిన్ చేసినాము, మస్తు క్లోజ్ అయ్యిండు. ఇంకొక అతను ఉంటాడు అఖిల్ అని, బట్ అతను ఈరోజు అవైలబుల్ లేడంట. లేదంటే ఈయనే మేము నలుగురం కలిసి అసలు వేరే ఉండు అంటే భలే క్లోజ్ అయ్యారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనమైతే అట్లా చేస్తాము. సో అది అనమాట. నేను బైక్ పైన ట్రావెల్ ఎందుకు చేస్తా అనేది ఇదే రీజన్. మనం కొత్త వాళ్ళని కలుస్తాము, కొత్త వాళ్ళకి మన పైన ఉన్న అభిప్రాయం ఏంటి, మనకు జెన్యూన్గా ఉంటాం కదా. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మనల్ని. సో ఇలాంటివి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనం ఎలాంటి వాళ్ళము, బయట జనాలు ఎలా ఉన్నారు, ఇలాంటివి అన్నిటివి బాగా తెలుస్తాయి. సోలో వెళ్తే ఇంకా వేరే లెవెల్. కానీ నాకు వినయ్ ఎక్కడో ఉంటాడు కదా, సో అలా అంత క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రూమ్కే పోతున్నాం. క్యాంపింగ్ నెట్లో పడుకుంటామంటే, వద్దులే బ్రదర్, ఇక నేను ఎట్లా పడుకున్నారు కదా, ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా, పర్లేదు ఈరోజు ఇక్కడనే ఉండండి, మా రూమ్లో ఉండండి అని చెప్పి రూమ్కి తీసుకొచ్చాడు. ఉంటారండి మంచి మనుషులు. మాకైతే ఫుల్ మంది దొరుకుతారు ఇట్లా, ఫుల్ క్లోజ్ అయిపోయారు. లోపల పెట్టినా బ్రో. ఓకే. ఈయన రాగానే ఫస్ట్ అన్న మాట ఏందో తెలుసా, బ్రో నేను ఈరోజు ఖాళీగా ఉన్నా, మీకు కాల్ చేసి నేను కూడా పాపికొండలో మీతో వద్దామని అనుకున్నా బ్రో అని అన్నాడు తెలుసా. వస్తే మాత్రం క్రేజీ ఉంటుందిగా. ఫ్రంట్ టైర్ లేసింది. ఎక్కడ పెట్టాలి బ్రో? ఇంకా పెట్టొచ్చా? ఎవరు రారు కదా ఇక్కడ రూమ్. ఓకే, ఇది కూడా మీదేనా? అండ్ ఇదే రూమ్. లగేజ్ అంతా అక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి పవర్ బ్యాంక్. రూము ఓకే ఏంటి వేరే లెవెల్. అతను వస్తే అతన్ని పరిచయం చేద్దామంటే వస్తలేడుగా. వినయ్ కళ్యాణ్ ఏడి? రండి బా, మాకు ఇంకా సపరేట్ రూమ్ కూడా ఇస్తాడంట దేవుడినే. మేము చిన్న క్యాంపింగ్ టెంట్లో పడుకున్న వాళ్ళం కళ్యాణ్. ఇంత పెద్ద రూము పర్లేదు. అదనమాట. ఈజ్ మిస్టర్ కళ్యాణ్. హాయ్. అక్కడే కదా, ఏటూరు నాగారం దగ్గర కదా ఊరు. రైట్. చలో. సో దట్స్ ఇట్ గైస్. ఇదన్నమాట ముచ్చట. నేను బైక్ని ఎందుకు ప్రిఫర్ చేస్తా అని ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వాలనుకున్నా, అందుకే ఈ షార్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ రాజేష్ పటేల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భద్రాచలం. బై బాయ్.